మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజాబొల్లారం తండాలో బీఆర్ఎస్ నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో గతంలో తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. అంతేకాదు గ్రామాల్లో రోడ్లు, బడులు, ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ నాయక్ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే కోరారు. గ్రామ కంఠం చేపించే బాధ్యత మీ మళ్ళీ గట్టి కొట్టాలన్న సంపర్కం. ఈ అసైన్మెంట్ ల్యాండ్ అంతా కూడా గ్రామ కంఠం చేపించాక ఈ ఊర్లో రోడ్లన్నీ గల్లీలలో ఇవ్వలేపించాక మళ్ళన్న ఈ గ్రామాలన్నీ కూడా రోడ్లు ఇవ్వలేపించాక మీ గుళ్ళ ముంగట మా అక్కలకు బోనాలకు మట్టి అంటకుండా పుంత అంటకుండా చేసిన ఎవరు మళ్ళా మీ ఎమ్మెల్యేట ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా. మీకు ఏ హాస్పిటల్ బాధ వచ్చినా, ఏ వైద్యం కావాలన్నా, ఏ ప్రాబ్లం కావాలన్నా, ఏ పని కావాలన్నా మీరు మళ్ళన్నా ఒక వాచ్మెన్ లెక్క, గేట్ వాచ్మెన్ లెక్క పనిచేస్తారు. సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్న కేటీఆర్ అధికారులకు పూర్తి సహకారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కాసాని నాగశేష పద్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరోవైపు సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో 10 టీవీ కృషిని ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజలందరికీ 10 టీవీ తరపున అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 10 టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి గూడెల నుంచి, ప్రతి తాండాల నుంచి కూడా, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వార్తలను చేరవేస్తూ రాష్ట్ర స్థాయిలలో, జాతీయ స్థాయిలలో కూడా ప్రతి ఒక్క ప్రజల సమస్యలను తమ సమస్యగా పరిగణించి ముందుకు తీసుకుపోతున్నటువంటి 10 టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తుంటూ 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజు నాయక్ ఆవిష్కరించారు. తెలుగు మీడియాలో 10 టీవీ న్యూస్ ఛానల్కు ఓ ప్రత్యేకత ఉందని ఆయన కొనియాడారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. డక్ నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటును వ్యతిరేకించారు. తమ భూములు ఇవ్వమని 5 గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఆయుధ కర్మాగారానికి రైతులు మద్దతు తెలిపారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులు ప్రకటించడంపై వారు మండిపడ్డారు. బలవంతంగా భూసేకరణ చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలో చేపట్టిన మహాత్మాగాంధీ సందేశ్ యాత్ర 2వ రోజుకు చేరుకుంది. మాజీ రఘువీరారెడ్డి బుల్ల సముద్రం నుండి సేవా మందిరం వరకు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. సూర్య విద్యానికేతన్ పాఠశాలలో జెండా ఎగురవేసిన అనంతరం గాంధీ సందేశ్ యాత్రను ప్రారంభించారు. స్కూల్ ఆవరణలోనే స్నానం చేసిన రఘువీర ప్రజల మధ్య సామాన్యుడిగా గడుపుతున్నారు. దళితులతో కలిసి సహపంక్త భోజనం చేశారు. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే జైలు నుంచి విడుదల కాబోతున్నారు.
అనంతపురం జిల్లా పామిడి మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో విద్యార్థుల అల్లరి భరించలేక డ్రైవర్ బస్సును ఏకంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సులో విద్యార్థుల అల్లరి బాగా చేస్తున్నారని, సీట్ల కవర్లు చించివేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పల్లె విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సును కేటాయించింది. అయితే బస్సులో విద్యార్థులు పరిమితికి మించడంతో డ్రైవింగ్ చేయడం కష్టంగా మారింది. అల్లరి చేయొద్దని డ్రైవర్ విద్యార్థులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భారీ మోసం వెలుగు చూసింది. జీఎస్టీ లేకుండా బంగారం ఇస్తామని నమ్మించి సుమారు 4 కోట్లకు టోకర పెట్టారు. గోల్డ్ వ్యాపారులు రాళ్ల శ్రీనివాస్, ఆయన కుమారుడు విష్ణు గత కొంతకాలంగా స్థానిక వ్యాపారులకు బంగారం అమ్ముతూ వ్యాపారం సాగించేవారు. ఈ క్రమంలో జీఎస్టీ లేకుండా బంగారం ఇప్పిస్తామని కోమన్పల్లి శ్రీనివాస్ వద్ద 54 లక్షలు తీసుకున్నారు. చాలా రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసిన రాళ్ల శ్రీనివాస్ ఆస్తులను జప్తు చేయాలని వారు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సిఐ సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం వ్యాపారులైన తండ్రి కొడుకులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని సిఐ చెప్పారు. కట్టకుండా బంగారం ఇస్తామని చెప్పేసి, రక్త ధరకి ఇస్తామని చెప్పేసి నమ్మబలికి గత మార్చి నెలలో 600 గ్రాములకు 54 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకుండా పారిపోవడం జరిగింది. ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సిపి సార్ని కూడా కలవడం జరిగింది. సిపి సార్ గారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ గారికి కాల్ చేసి వాడి ఆస్తులు అటాచ్ చేయమని చెప్పి సార్ చెప్పాడు. శ్రీనివాస్, అతని కొడుకు విష్ణు బంగారం ఇప్పిస్తానని 54 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అతను 54 లక్షల రూపాయలు తీసుకొని బంగారం ఇవ్వకుండా అతను అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా విష్ణు బాంబేకి వెళ్ళి నింబూజ్ అనే వ్యక్తి దగ్గర పైసలు ఇచ్చి బంగారం ఇక్కడ ఆర్మూర్లో అమ్మేవాడు. ప్రస్తుతానికి నింబూజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు జలపాతం వద్ద ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్తో ఉన్న కారు కలకలం సృష్టించింది. గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్ మరో వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు కారు అడ్డం పెట్టి బెదిరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులపై కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. పిన్నెపల్లి గ్రామ సమీపంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టి వారిని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు గంజాయి సేవించినట్టు భావిస్తున్నారు. గోవా నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొట్టింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.